తెలంగాణ రాష్ట్రంలో ఒకనాటి ఉద్యమాల గడ్డ తెలంగాణ మాదక ద్రవ్యాల మహమ్మారికి అడ్డాగా మారకూడదన్నటువంటి లక్ష్యంతో ఇక నుంచి రాష్ట్రంలో ఒక మొక్క గంజాయి మొలిచిన ఇట్టే కనిపెట్టేటువంటి ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్స్ ఈగల్ని ఆయన ఏర్పాటు చేసినట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ప్రపంచంతో పోటీ పడే ఒక ఆరోగ్యకరమైన మాదక ద్రవ్య రహిత తెలంగాణను నిర్మించుకోవడంలో ప్రభుత్వ సంకల్పానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. అయితే అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినం సందర్భంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఓకేనా ANB అంటాడు. సో తెలంగాణ వికలాంగులు, సీనియర్ సిటిజన్లు మరియు లింగ మార్పిడి వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్తంగా శిల్పకళా వేదిక ప్రాంగణంలో డ్రగ్స్ నియంత్రణపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఒకనాడు ఉద్యమాలకు వేదికలైనటువంటి కాలేజీలు, యూనివర్సిటీలు గంజాయి మాదక ద్రవ్యాలకు వేదిక అయితే అది అందరికీ అవమానం.